అపూర్వ శారదను చంపేంత కోపంగా సూర్య దగ్గరున్న గన్ తీసుకొని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా సూర్య వెంటనే ఏం చేయాలనుకుంటున్నావు, అసలు వాడు గగన ఆకాశాన్ని నిరూపించడానికే ఈ శారదను కావాలని చెప్పేసి తనని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చావు. కాసేపు ఓపిక పట్లను మేడం అని చెప్పేసి వెంటనే అదే సమయానికి ఈలోపు గగన్కి ఫోన్ చేసి తన తల్లి గురించి చెప్పేసరికి ఆకాష్ భయంతో కంగారుతో వెంటనే తన తల్లి దగ్గరకు వస్తాడు. ఆ లోపు వెంటనే ఆకాష్ వచ్చిన తర్వాత శారద చూసి మెల్లగా తన కట్లు విప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి రౌడీలు వచ్చి తల మీద కొట్టేసరికి వాళ్ళ స్పృహ తప్పి కింద పడిపోతారు. పడిపోయేసరికి వెంటనే ఆకాష్ను కూడా ఒక చేరుకు కట్టిపడేస్తారు. ఈలోపు నీ తల్లిని ఎలా కాపాడుకుంటావురా, నీకే ఛాన్స్ ఇస్తున్నా చెప్పేసి వెంటనే శారద దగ్గర కూర్చున్న కాడ ఒక బాంబు ఫిట్ చేసి పెడతాడు ఆ చైర్కి. ఈలోపు నా తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి వెంటనే ప్రయత్నిస్తుండగా వాడు ఆకాశ గగనాన్ని ఇక్కడ నిరూపణ అవుతుందని చెప్పేసి అనుకుంటాడు. అప్పటికే గగన్కి అర్థమైపోతుంది, నేను గగన్ అని చెప్పేసి అనుకుంటే నన్ను అరెస్ట్ చేయడానికి ఈ సూర్యగాడు పక్కగా ప్లాన్ చేశాడు అనుకొని వెంటనే ఈలోపు తనని తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, ఒరేయ్ నన్ను వదిలిపెట్టరా, అసలు తనెందుకు నేను కాపాడాలిరా, అంతేకాకుండా నేనెందుకు ఇలా మధ్యలో ఇరికిపోవాలిరా అన్నట్టుగా స్క్రిప్ట్ మీద ఆలోచించి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే తన చేతుకున్న కట్లను తీసేసుకొని తన తల్లిని కాపాడి అక్కడ సూర్యను కొట్టి రౌడీలను కొట్టి తన తల్లిని కాపాడుకునేసరికి వెంటనే తన మోచేయికి దెబ్బ తగిలిపోతుంది. మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది. సూర్య కూడా వెంటనే ఆకాష్ను కొట్టేసరికి ఆలోపు తను హాస్పిటల్లో చేరిపోతాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత వెంటనే అదే సమయం ఆకాష్ను హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈలోపు భూమి శారదాన్ కాపాడి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆకాష్ దగ్గరికి భూమి వస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే మా గగన్ బావలాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత సాహసం చేసి మా అత్తయ్యను కాపాడింది మా బావ తప్ప ఎవరు కాదు అని అంటుండగా, అసలు నిజం చెప్పు, నువ్వు ఆకాష్ కాదు కదా, మా బావ గగన్ బావనే కదా, అంటే నాలాగా బయట ఇంకొకరు లేకపోతే నేను మీ గగన్ని అని చెప్పి ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. అయితే నువ్వు మా బావ అని ఇప్పుడు నేను నిరూపించుకుంటాను, ఎందుకంటే మా బావ భుజం వైపున పుట్టుమచ్చ ఉంటుంది, ఆ పుట్టుమచ్చ ప్రకారంగా నువ్వు మా బావవా లేకపోతే ఆకాశవాణి ఇప్పుడు నిరూపించుకుంటానని చెప్పేసి తను వేసుకున్న బనీని కత్తెరతో కట్ చేస్తుంది. ఈలోపు వెనకాల చూసరికి అక్కడ పుట్టుమచ్చ ఉండదు. పుట్టుమచ్చ ఎందుకు ఉండదు అంటే, ఒకప్పుడు ఆ గగన్ ఆ లోయలో పడిపోయిన తర్వాత కొంతమంది చుట్టూ అలా వాళ్ళు లొకేషన్ చూడడానికి అక్కడికి వస్తారన్నమాట. ఆ టైంలో ఆ గగన్ని చూసి వెంటనే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి గగన్ ప్రాణాన్ని కాపాడతారు. కాపాడిన తర్వాత ఈలోపు వెంటనే వాళ్ళు పాపం గగన్తోనే ఉంటారు. ఆ టైంలో వాళ్ళు మ్యూజికల్ డైరెక్టర్లు అన్నమాట. అక్కడ వెంచర్ బాగుందని చెప్పేసి అనుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఈ ప్రమాదం ఎదురు పడుతుంది. ఈలోపు నీకు ఏదో ప్రమాదంగా నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఒకవేళ వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఈ రూపంలో ఉంటే కరెక్ట్ కాదు, ఒక రూపం చేంజ్ చేసుకోవాలనేసరికి వెంటనే గగన్ ఆలోచించి తన మొత్తం బాడీ మొత్తం తన కల్చర్ని బయోడేటా మొత్తం ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటాడు. తన ఒంటికున్న పుట్టుమచ్చను ఎలాగైనా ఏ టైంలో అయినా బయటపడతారని చెప్పేసి ఒంటికున్న పుట్టుమచ్చను కూడా తీసేసుకుంటాడు. అక్కడ అలా సిచ్యువేషన్ పట్టి ఆకాష్ అని చెప్పేసి భూమి నిర్ధారించుకుంటుంది. ఈలోపు నన్ను క్షమించు భూమి, నేను నీ భావనని చెప్పుకోలేని పరిస్థితిలో ఒక్కొక్కరిని నిజాలన్నీ బయటపెట్టి ఈరోజు మన బంధాన్ని దూరం చేసిన ప్రతి ఒక్కరి మీద కక్ష కట్టే ఇలాంటి ఆలోచన తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఒక రకంగా గగన్ రూపంలో కాదు, ఆకాష్ రూపంలో. ప్రతి ఒక్కరిని ఎలా ఏం చేయాలో నిర్ణయించుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చానని చెప్పేసి విధంగా అనుకున్న తర్వాత ఈలోపు వెంటనే భూమి ఇంటికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. ఆ టైంలో సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఏంటి మేడం, అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టే, ఇప్పుడు వాడు ఆకాశ గగన్ అని నాకు అర్థం కావట్లేదు, ఇదంతా పక్కన పెట్టు, నాకు ఎలాగైనా భూమి కావాలా మేడం, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, అయితే నేను చెప్పింది చేస్తావా సూర్య, చెప్పండి మేడం, భూమి నాకు ఎట్టి పరిస్థితిలో తనని పెళ్లి చేసుకునే ఏ ప్లాన్ అయినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను, అయితే వెంటనే భూమిని కిడ్నాప్ చేసి తనని తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. ఏమంటున్నాను మేడం, ఎలాగైనా శరత్చంద్ర సార్ దగ్గర నేను మంచిగా మార్కులు కొట్టేసి అతను తన కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటే మీరేంటి ఇలా చెప్తున్నారు? అవును సూర్య, కొన్ని నిజాలు బయటపడాలంటే ఇలాంటివి కొన్ని వాటికి కరెక్ట్గా చేస్తేనే సెట్ అయిపోతుంది.
మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు భూమి ఇంటికి వచ్చింది. ఇక నువ్వు ఎలాగైనా 12 గంటల వరకు రా. భూమిని అర్ధరాత్రి 12 గంటల గుళ్ళోకి తీసుకెళ్ళి బలవంతంగా తాళి కట్టే సమయంలో ఖచ్చితంగా గగన్ గాడు నీ దగ్గరికి వస్తాడు. ఆ టైంలో తన భార్య తాళి కడుతుండగా అప్పుడు వాడు గగన ఆకాశాన్ని ఇక్కడ మనకు నిర్ధారణ అవుతుంది. అప్పుడు వాడు గగన్ అయితే వెంటనే అరెస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా మనం అనుకున్న ప్లాన్ కూడా సక్సెస్ అయిపోతుంది అనే విధంగా ఇక పక్కగా ప్లాన్ చేస్తుంది అపూర్వ. ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత అదే సమయానికి ఇక ఎలా ఉందమ్మా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే శారద తన కొడుకును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు రాకపోతే నా ప్రాణాలు ఏమయ్యేదే? అయినా నేనున్నంత వరకు నీ ప్రాణాలు ఏం జరుగుతాయమ్మా? అసలు ఆ సూర్యగడ వచ్చి మరీ నేరుగా ఇంటికి వచ్చి నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం కారణం ఏంటమ్మా? అప్పుడు వాడిని నువ్వు చూడలేదా? అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. తార నాకు పాలిచ్చింది, పాలు తాగేశాను. ఆ టైంలో మత్తెక్కింది. ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. కళ్ళు తెరిచి చూసరికి నేను ఆ సూర్య నన్ను కిడ్నాప్ చేసి పెట్టాను నాన్న. ఇది జరిగిందనేసరికి అప్పుడే ఆకాష్ అంటే గగన్ కోపంతో తార అని గట్టిగా పిలుస్తాడు. ఇక తార హాల్లోకి వస్తుంది. ఏంటి గగన్ గారు, నిజం చెప్పు, నిజం చెప్పు. అబద్ధం చెప్పావనుకో నేను ఇక్కడి నుంచి మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశాను? మా అమ్మకు నువ్వు పాలు తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఆ పాలలో ఏం కలిపావు? నేనేం కలిపాను? ఏం కలపలేదు. మీరు అత్తయ్య గారికి దగ్గర కమ్మని చెప్పాను, కానీ నేను తనకి ఏం కలిపితే అలా నేను ఎలా దగ్గర అవుతాను? తార, నిజం చెప్తావా? నాకు సహనానికి పరీక్ష పెట్టకు. నా తల్లి పట్ల ఏది జరిగినా నేను ఎవరిని వదిలిపెట్టను అనేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనేం చేయను గగన్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. లేనిపోని నా మీద నిందలు వేస్తున్నారు. తార, నిజం చెప్తావా అని చెంప మీద ఒక్క పీకసరికి అప్పుడు తార షాకింగ్గా నిజం చెప్తాను, ఆ పాలల్లో మత్తు కలిపిచ్చి ఇచ్చాను అనేసరికి మండి పడుతూ ఉంటాడు. అంటే నువ్వు అపూర్వతో చేతులు కలిపి సూర్యతో చేతులు కలిపి మా అమ్మను కిడ్నాప్ చేసే దానిలో నువ్వు కూడా ఉన్నావన్నమాట. గెట్ అవుట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఈలోపు ఇదిలాగా ఉండగా 12 అవుతూ ఉంటుంది. సూర్య ఇంటికి వచ్చేస్తాడు. అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఇక రూమ్లో పడుకుంటుంది. వెంటనే అపూర్వ భూమి గదిలోకి వెళ్తుంది. మెల్లిగా డోర్ తీస్తుంది. ఇక తను పడుకున్న దగ్గరికి వెళ్ళి తన మూతికి ఇక మత్తు పెడుతుంది. ఆ టైంలో సూర్య కూడా వచ్చి భూమిని తన ఇంట్లో నుంచెలా తీసుకొని వెళ్తాడు. ఇక గుళ్ళోకి తీసుకెళ్లేసరికి భూమి కళ్ళ మీద వాటర్ కొడతాడు. ఇక భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఇక కళ్ళు తెరిచి చూసరికి ఎదురుగా సూర్య. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ కాదు భూమి, నువ్వే నా దగ్గరికి వచ్చావు. కాసేపట్లో మన ఇద్దరి పెళ్ళి జరగబోతుంది. ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరి పెళ్ళి జరగడం ఏంటి? నిజం భూమి, కాసేపట్లో మన ఇద్దరి పెళ్ళి జరగబోతుంది. నేను నీ మెల్లో తాళి కట్టబోతున్నాను అని విధంగా అంటుండగా చెప్పుతో కొడతా. ఆల్రెడీ నాకు పెళ్ళైంది. వాడు ఆకాశో గగనో తెలియదప్పుడు నీ మెల్లో నేను తాళి కట్టను, తప్పేం లేదు కదా అని చెప్పేసి తాళి తీసుకుంటాడు.